నిజం నిలకడగానే తెలుస్తుంది. అబద్ధం మాత్రం ఈలోపు ఆరులు చుట్టొస్తుంది. కెనడా ప్రధానమంత్రిగా ట్రూడో ఉన్నప్పుడు భారత్ మీదనే రెచ్చిపోయాడు. ఖలిస్తానీలకి స్వతంత్ర సమరయోధులు, వాళ్ళు ఒక సైద్ధాంతిక విధానంతో పోరాడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి ప్రపంచం, ఇలాంటి సొల్లి కబుర్లని చెప్పాడు. అరే సన్నాసి, వాళ్ళు తీవ్రవాదులురా, మా దేశంలో తీవ్రవాదం చేసి మా దేశాన్ని మొక్కలు చేయడానికి వచ్చి నీ దేశానికి వచ్చి బతుకుతున్నారు, మేము ఎక్కడ లేపేస్తామని వాళ్ళకి భావ ప్రకటన ఉండేటైతే రేపొద్దు నీ దేశాన్ని కూడా మొక్కలు చేస్తారా అని చెప్పారు. ఈయనలా తర్వాతన అక్కడ వాళ్ళ అరాచకాలు, అక్కడ హత్యలు చేయడమా, డ్రగ్స్కి కెనడా వాళ్ళని అలవాటు చేయడమా, అక్కడ కెనడానే స్తంభింప చేయడమా, ఇవన్నీ చేస్తే విరక్తి చెందినటువంటి ప్రజలు ట్రూడోని తిరస్కరిస్తే ప్రభుత్వం కొత్తది ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ట్రూడో పార్టీకే సంబంధించి ట్రూడో సాంత రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వచ్చి పరిపాలన చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మోడీ ముందు నుంచి చెప్పింది నిజమైంది. బిష్నోయ్ గ్యాంగ్ ఎవరైతే ఇక్కడ అరాచకాలు చేసే ఖలిస్తానీ తీవ్రవాదులు, వాళ్ళు అక్కడ అరాచకాలు చేస్తున్నారు, డ్రగ్స్కి యూత్ని అలవాటు చేసి చెడగొడుతున్నారు, హింసాకాండకు పాల్పడుతున్నారని కెనడా ప్రభుత్వమే డిసైడ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ మీదన టెర్రరిస్ట్ అనేటటువంటి ముద్రని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన కెనడా అధికారులు సోమవారం ప్రకటనలో వెల్లడించారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కెనడాలో హింసా ఉగ్రవాదానికి ఎంత మాత్రం స్థానం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని దాడులు ప్రయత్నిస్తే సహించబోం అంటే అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి, ఇండియన్స్ని టార్గెట్ చేసి కఠినంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం కెనడా జాతీయ భద్రతా సలహాదారు నదాలి డ్రోవిన్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ కెనడా మధ్య సహకారం మీద విస్తృతంగా చర్చించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు నూతన అధ్యాయం ప్రారంభించాలని ఈ సందర్భంగా డిసైడ్ అయ్యారు.